ఆదిత్య హృదయం ఇది సర్వశుభాలను కలిగిస్తుంది, ఆయురారోగ్యాలనిస్తుంది, సకల సంపదలనిస్తుంది, మరియు సర్వశత్రు వినాశనాన్ని గావిస్తుంది. కాబట్టి ఆ ఆదిత్యుడైనటువంటి సూర్యభగవానుడు గురించి మనం ఈ శ్లోకాల్లో చదువుకుంటాం, తెలుసుకుంటాం, మరియు దీన్ని విష్ణు స్తోత్రంగా కూడా చెప్పుకుంటాం. ఆ ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు వినడం కానీ లేదా పాడడం కానీ చాలా మనకి ఆరోగ్యం శ్రేయస్కరం. దాన్ని ఇప్పుడు మనం విందాం. ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्या ब्रवीद्रामा अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनं येन सर्वा नरीन् वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनं मायुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सर्वदेवात्मको ह्येषा तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालो यमः सोमो ह्यपाम्पतिः पितरो वसवः साध्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुः स्वर्णरेता दिवाकरः हरिदश्वः सहस्रार्चि सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भु स्वष्टा मार्ताण्डांशुमान् हिरण्यगर्भः शिशिरा स्तपनो भास्करो रविः अग्निगर्भोदितेः पुत्रा शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमो भेदी ऋग्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीधिप्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो
ఆదిత్యాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారాంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుసే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షినే నాశయాత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్థిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రంశ్చ ఫలంశ్చ వాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ఏన మాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్వో జగమాచ యథాగతం ఏతశ్రుత్వా మహాతేజా నష్టక్షోకోऽభవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవः ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్యాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావధే తస్య ధృతేऽభవత్ అథ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరం ప్రశుష్యమానः నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఈ విధంగా మనం ఈ ఆదిత్య హృదయంను ప్రతిరోజు వినడం వల్ల మనకు సర్వశుభాలు, సర్వభాగ్యాలు, సర్వ సంపదలు కలుగుతాయి.